దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. పార్లమెంటు సభ్యులు కొత్తకోట ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఇలా ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఎంపీకి రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసినటువంటి నిందితుడిని పట్టుకున్న ప్రభుత్వం దాడి ఎందుకు చేశారని విచారణ జరపాలన్నారు. నిజానిజాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన ప్రభుత్వమని ఆ బాధ్యత విస్మరించి విపక్షాలపై దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దాన్ని తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి గురి చేయటమే కాకుండా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం మీరు వెంటనే ఆ దాడి చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నిందితుడిని అతని పైన వివరాలన్నీ తెలుసుకొని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యతలో ఉన్న ప్రభుత్వమే ఆ పని చేయకుండా ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాన్ని పాల్పంచుకోవడానికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అట్లాగే